హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు లాగ్ వచ్చేసేయండి నా డైలీ లైఫ్లో అయితే ఏం జరిగిందో మీకు చూపిస్తాను. టైం వచ్చేసి అయితే మార్నింగ్ 6 o'clock అవుతుందండి. ఇల్లు అయితే గందరగోళంగా ఉంది. చిన్నపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది కదా. సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను బయటికి వచ్చానండి. ఆ తర్వాత వెదర్ చూడొచ్చు, ఇక్కడ మీరు చాలా కూల్గా ఉంది, వర్షంగా ఉంది కూడా. ఇక ఆ తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాను కానీ సో నైట్ అన్న మిగిలిపోయి ఉంటే అదైతే పోపు వేసుకొని అయితే ఉంచాను. మా బాబాయ్ అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు, లేవలేదు. స్టార్టింగ్ లేస్తే అయిపోయింది అల్లరే. ఇలా ఫోన్తో అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసేయండి టైం అయితే 8:30 అవుతుంది. ఆ తర్వాత బాబుకి అయితే నేను రాగి జావ చేసి అయితే తాగిపించాను. తనైతే ఎంతో ఇష్టంగా అదైతే తాగుతాడు. నేను డే బై డే అయినా తన కోసం అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా పట్టుకరతో అయితే ఆడుకుంటూ అయితే బయట అయితే జావ అయితే కంప్లీట్గా తాగేశాడు. సో అది తీయగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇష్టంగా అయితే తాగుతాడు. అది హెల్త్కి కూడా చాలా మంచిది. సో తర్వాత వాళ్ళ అత్తతో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడాడు కొద్దిసేపు. మా పక్కన అయితే ఒక స్కూల్ ఉందండి. అక్కడైతే పిల్లల్ని అయితే పీటీ సార్ వచ్చేసి స్టాండ్ ఎట్ ఈస్ అటెన్షన్ అంటూ అయితే వాళ్ళకైతే నేర్పిస్తున్నాడు. సో మనం కూడా ఇలాంటి ఏజ్ నుంచి వచ్చాం కదా. వీళ్ళని చూస్తే అయితే నా స్కూల్ డేస్ అయితే నాకు గుర్తొచ్చాయండి. మీకు గుర్తొచ్చుంటే కనుక కామెంట్ చేయండి. ఆ తర్వాత నేనైతే బయట అంతా అయితే క్లీన్గా ఇలా చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి బట్టలు వాష్ చేసుకొని అయితే పిల్లో కవర్స్ అయితే ఈరోజు అయితే ఉతికాను. ఆ తర్వాత మా బాబుకి అయితే స్నానం చేపిద్దామని అయితే వాటర్లో కూర్చోబెడతా అయితే అది చక్కగా అయితే ఆడుకుంటున్నాడు. ఆ వాటర్ అంటే చాలా ఇష్టం అండి, వాటర్తో ఆడుకోవడం అంటే. ఇక్కడైతే చీపురు తీసుకొని తను క్లీన్ చేస్తానంటూ అయితే దాంతో అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి అండి నేనైతే లంచ్ కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే నేను చిక్కుడు పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇలా లేట్ అయిపోయినప్పుడు అయితే నేనైతే డైరెక్ట్గా అన్నీ అయితే కుక్కర్లోనే వేసి అయితే ఉడకబెడతానండి. కుక్కర్లో వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసి అయితే కుక్కర్ అయితే ఆన్ చేసి అయితే అలా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే పప్పు అయితే ఉడికిందా లేదా అని అయితే నేనైతే టెస్ట్ చేసి అయితే చూస్తున్నాను. పప్పు అయితే చాలా బాగా ఉడికిందండి. సో ఆ తర్వాత తీసుకుని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు అలా వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. ఆ తర్వాత పప్పు తాలింపు కోసం అయితే నేనైతే ఒక 10 రెమ్మల వెల్లుల్లిని అయితే ఇలా తీసుకొని అయితే కచ్చాపచ్చగా దంచి అయితే వేస్తానండి. ఇలా వేస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నేను తీసుకున్న పప్పుకైతే ఈ స్పూన్ అయితే సరిపోతుందండి. సో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉంటే కనుక మెంతులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా మనం వేసుకోవచ్చు, కానీ కరివేపాకు సమయానికి ఇంట్లో లేదు. సో అందుకని చెప్పేసి కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయను అయితే వేసేసి పప్పు అయితే వేసేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది కూడా. సో ఇక్కడ మా బాబు వచ్చేసి అయితే టెడ్డీ బేర్తో అయితే ఆడుకుంటున్నాడు. టీవీ చూడమని టీవీ పెట్టేసి అయితే టీవీ అయితే చూడకుండా ఆ టెడ్డీతో అయితే ఆడుకుంటున్నాడు. ఆ టెడ్డీని తనలాగానే పడుకోబెడతానని చెప్పేసి అయితే జోజో అంటే అయితే పాట పాడుతూ అయితే టెడ్డీతో అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఆ తర్వాత పప్పులో అయితే పక్కన ఉంచుకోవడానికి అయితే చిప్స్ అయితే తప్పకుండా అయితే మా ఇంట్లో ఎనీ టైం ఉంటాయి. ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని సో పాపడాలు అయితే ఇలా అయితే నేను కాల్చుకొని అయితే హాట్ బాక్స్లో పెడుతున్నానండి. సో ఎందుకంటే క్యాప్ అయితే సరిగా లేని దాంట్లో పెట్టామంటే అదైతే మెత్తగా అయిపోయి తినలేకుండా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి హాట్ బాక్స్లో పెట్టయితే క్యాప్ పెట్టేశాను. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 12:30 అవుతుంది. సో ఈరోజు అయితే సెకండ్ షిఫ్ట్ అని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నకు బాయ్ చెప్పడానికి అయితే డానీ అయితే ఇలా పై నుంచి అయితే కిందకైతే చూస్తున్నాడు బాయ్ అని చెప్తూ. ఇలా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే నేను మా బాబు అయితే ఇద్దరం కలిసి అయితే ఇలా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసాము. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేనైతే ఎగ్ పఫ్ అయితే రెడీ చేశానండి. ఆ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుందండి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈరోజు డిన్నర్ కోసం అయితే నేను చపాతీ చేస్తున్నానండి. దానికోసం అయితే పిండి అయితే ఇలా ముందుగానే నేను కలిపి పెట్టేసుకొని
ఆ తర్వాత వచ్చేసి అయితే చపాతీ అయితే ఇలా చేశానండి. సో చపాతీ కర్రీ కోసం అయితే నేనైతే ఆలూ ఫ్రై అయితే చేశాను. సో ఆలూ చపాతీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. అంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:30 అవుతుందండి. ఇప్పుడైతే మా వారు వచ్చి అయితే డిన్నర్ అయితే చేసేసారండి. ఈరోజు అయితే నా డే అయితే ఇలా గడిచిపోయిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.